గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచిగున్నారు కదా. ఈరోజు వీడియో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ధనుష్కోడి ఇంకా సరౌండింగ్స్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే వీడియో చాలా బాగా అర్థమవుతుంది. మీరు కూడా ఈ ప్లేసెస్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందన్నమాట. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. ముందుగా ఎవరైనా ధనుష్కోడి వెళ్ళే వాళ్ళు అక్కడ లోకల్లో ఆటోస్ అనేవి ఉంటాయి. సో అందులో ఒక ఆటోతో మీరు మాట్లాడుకోండి ఇన్ని ప్లేసెస్కి ఎంత అవుతుంది అని చెప్పేసి రీజనబుల్ ప్రైజెసే చెప్తారు, మరీ అంత ఎక్కువ ఏమీ చెప్పరు. సో అదైతే మీకు బెస్ట్ అనమాట. నియర్ బై ప్లేసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తారు. ముందుగా మనకి చూపించిన ప్లేస్ వచ్చేసి విభీషణ్ టెంపుల్. ఈ టెంపుల్ నేము, ఈ టెంపుల్ ఏంటి విశిష్టత అంటే ఇది త్రేతాయుగం నాటిది అనమాట. సో అప్పట్లో రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయినది అందరికీ తెలుసు కదా. రావణాసురుడు కుంభకర్ణుడు ఒకవైపు అంటే లైక్ వాళ్ళు మంచివాళ్ళు కాదు అన్నట్టు, విభీషణుడు చాలా మంచివాడు అనమాట. విభీషణుడు అనేవారు ఏంటంటే రావణాసురుడికి తమ్ముడు. అతను రావణాసుడికి చెప్తాడు ఇలా చేయడం తప్పు, అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పినా కూడా రావణాసుడు అతన్ని అందరి ముందు తంతాడంట. సో ఆయన ఇంకా ఏం చేయాలో అర్థం కాక శ్రీరాముల వారి దగ్గరికి వెళ్తే ముందుగా ఆంజనేయ స్వామి వారు వీళ్ళు మంచివాళ్ళు కాదు రావణాసుడు తాలూకా అని చెప్తే శ్రీరాముల వారు అలా కాదు వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి విభీషణ్ని నమ్ముతాడనమాట. విభీషణుడు చాలా మంచివాడు అండ్ రాముల వారికి హెల్ప్ కూడా చేస్తారనమాట. విభీషణుడు ఆ కాలంలో రాముడు రావణాసుని సంహరించిన తర్వాత విభీషణ్ని ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేసి రాజును చేస్తాడు. ఆ రాజును చేసిన ప్రదేశమే ఇది, అందుకు దీనికి విభీషణ టెంపుల్ అని చెప్పేసి పేరు అయితే వచ్చింది. ఇక్కడ మనకి చూసారు కదా ఇదంతా బీచ్ అనమాట. ఇక్కడ బీచ్లో మీరు గమనించినట్లయితే అలలు అనేవి రావు. ఎందుకంటే అప్పట్లో రావణాసుడు లంకకి చేరుకోవడానికి ఆంజనేయ స్వామి ఒక దారిని నిర్మిస్తారు కదా రాళ్ళతోని. ఆ రాళ్ళతో దారిని నిర్మించేటప్పుడు సముద్రుడు అస్సలు పట్టించుకోకుండా అలలతోని ఎగిసి పడేసి ఆ రాయిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ముంచేసేవాడంట. దానికి రాముల వారికి కోపం వచ్చి శాపం పెడతాడు ఈ సముద్రానికి అలలు రాకుండా ఉండాలి అని చెప్పేసి. అందుకనే ఇక్కడ ఈ అల అనేదే రాదనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్ వచ్చేసి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే ఈ ప్లేస్లో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు అని చెప్పి, అంటే టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. ఈ రాళ్ళు చూసారు కదా, ఈ రాయే అప్పట్లో రాయ అని చెప్పేసి చాలామంది నమ్ముతారనమాట. దీన్ని ఇలా ఎత్తుకొని దాంతో వచ్చిన నీళ్ళని ఇలా బుర్ర మీద వేసుకున్నట్లయితే మంచిది అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. ఈ లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. చూడ్డానికి అంత పెద్ద సైజులో ఆ రాయి ఉన్నా కూడా అంత బరువు ఉండదన్నమాట, తేలిగ్గానే ఉంటుంది. దాన్ని మనం ఈజీగా పట్టుకొని అలా పైన అయితే పెట్టుకోవచ్చు. చాలామంది లోపలికి వెళ్ళి అలా ఆ రాయిని బుర్ర మీద పెట్టుకొని వస్తున్నారనమాట. అది చూసారు కదా, ముంచుతున్నా కూడా అది మళ్ళీ ఆ వాటర్లోకే తేలిపోతుంది, మునగట్లేదనమాట. చాలామంది ట్రై చేస్తున్నారు, అయినా సరే అది ఎంత ముంచినా కూడా మునగట్లేదు. ముందు నేనైతే వెళ్ళి వేసేసుకున్నాను, తర్వాత మా ఆయనది టర్న్. చూసారు కదా, తను కూడా మనకి ఏంటంటే ఆ రాయిని తల మీద పెట్టుకొని ఆ నీళ్ళని తల మీద వేసుకునేటట్లు అనమాట. దండం పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయడమే మనం. అండ్ ఈ ఏరియా అంతా చూడండి ఎంత మొత్తం అంతా మట్టితోనే ఉంది. ఇక్కడ వర్షాలు అవి పడితే ఆ బీచ్ అంతా ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మొత్తం మట్టితో కవర్ అయ్యే ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఏంటంటే ధనుష్కోడి వెళ్తున్నాము. అండ్ ఇది చూసారు కదా లైట్ హౌస్ బీచ్లో, ఇది చాలా పెద్దగా ఉంది లైట్ హౌస్ కూడా. మనకి వెళ్తున్న దారిలోనే చాలా ఇల్లులు, చిన్న చిన్న విలేజ్లు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. టోటల్గా మనం ఎక్కడ బీచ్ని చూసినా ఎక్కడ మనకి అలా అనేదే కనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా మనం ఏంటంటే ధనుష్కోడి అయితే వచ్చేసాము. ధనుష్కోడి అంటే అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకే లాస్ట్ రోడ్ అనేది ధనుష్కోడిలో ఉంటుంది. ఇక్కడతో రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత ఇంకా బీచే ఉంటుంది. సో అందుకని దీనికి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా అస్సలు ఖాళీ లేదు, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలా అంటే ఇది సీజన్ కదా, సో అందుకని చెప్పేసి మేము వెళ్ళింది చలికాలంలో. ఇది చలికాలమే కదా, కానీ అక్కడ ఎండ ఎంత ఎక్కువ ఉందంటే చాలా ఎక్కువ ఎండ ఉంది, అసలు చలి అనేదే లేదనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాముల వారిది కదా ఇవన్నీ సంబంధించినవి రాముల వారికి. సో అలాంటప్పుడు అక్కడ కోతి కూడా కంపల్సరీ ఉంటుంది కదా. కోతికి మరి రాముడు అంటే చాలా ఇష్టం కదా. అక్కడ చూడండి కోతి ఎంత బుజ్జిగా కూర్చుందో మనకి అక్కడ. మంచిగా కూర్చొని మొత్తం జనాలు అందరినీ చూస్తుందనమాట, ఏం చేయట్లేదు, చాలా కామ్గా కూర్చొని అలా మొత్తం వచ్చిన వెళ్ళిన వాళ్ళని చూస్తూనే ఉందనమాట. చాలాసేపు గమనించాము, చాలాసేపు అక్కడే ఉంది. అండ్ ఈ పక్క నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సముద్రంలో దొరికే గవ్వలు, ఆ వాటితో చేసిన చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చాలా ఎక్కువ అమ్ముతున్నారు. అండ్ ఇంకా చాలా అమ్ముతున్నారు అనమాట. ఈ సముద్రం ఒడ్డున మొత్తం కూడా చాలా ఎక్కువ బొమ్మలు లాంటివి, బ్రేస్లెట్స్ లాంటివి, టాయ్స్, ఇంకా ఏంటంటే
గవ్వలు, దేవుడు బొమ్మలు, డెకరేషన్ ఐటమ్స్, ఇంకా హ్యాంగర్స్ ఉంటాయి కదా గవ్వలతో చేసినవి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అమ్ముతున్నారనమాట. రీజనబుల్ ప్రైజెసే, మరీ అంత కాస్ట్ కూడా ఏమీ లేవు. అండ్ ఇక్కడ ఏంటంటే స్ఫటికలింగాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. మీరు అక్కడ చూసినట్లయితే ఎంతమంది భవానీలు ఉన్నారో చూసారు కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మనం ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళినా కూడా భవానీలు, స్వామిలు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇదంతా రోడ్డు, మనకు అస్సలు ఖాళీ ఉండదు. అండ్ ఇక్కడ ఇంకా ఫేమస్ ప్లేస్ ఏంటంటే రామసేతు. ఇక్కడి నుంచే లంకకు రాళ్ళను వేసి రామసేతు నిర్మించారని చెప్పి కూడా మనకి చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది మనకి కనిపించదు అనమాట. మనకి శాటిలైట్ నుంచి చూసినట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ వే వచ్చేసి. చాలామంది నమ్మరు, కానీ అది నిజం. ఎందుకంటే మనకి అది ప్రూఫ్స్తో సహా కనిపిస్తున్నప్పుడు ఎందుకు నమ్మకుండా ఉండాలి. ఇదే మనకి అదేంటంటే పిల్లర్ లాగా ఉంది కదా, ఇది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి ఒక సైన్ అనమాట. మనకి ఇంకా చుట్టూ చూసినట్లయితే ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. మనకి ఆఫ్టర్నూన్ టైం అయినా కూడా అస్సలు ఖాళీ లేదనమాట, అంతమంది జనాలు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ అవతలికి వెళ్ళడానికి వే అయితే ఉండదు, కానీ అక్కడ చిన్న గోడలాగా ఉంటుందన్నమాట. ఆ గోడని దాటి మనం అవతలికి వెళ్ళినట్లయితే క్లియర్గా మనకి సీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇంకా ఇండియన్ ఓషన్ రెండు కలుస్తున్న స్థలం ఇది. మీరు గమనించినట్లయితే బే ఆఫ్ బెంగాల్ అనేది చాలా కామ్గా ఉంటుంది. అదే రాముడు శాపం ఇచ్చాడు అనమాట. మీకు ముందుగానే చెప్పాను కదా, రాముడు శాపం ఇచ్చాడు సముద్రానికి, అలలు ఎగిసి పడుతుంటాయి అని చెప్పేసి. అందుకు బే ఆఫ్ బెంగాల్ అనేది చాలా కామ్ ఉంటుంది. ఇండియన్ ఓషన్ వచ్చినప్పటికీ అలలతో వస్తుందన్నమాట. సో అదే మనకి గుర్తు, అక్కడ ఇది మీట్ అవుతున్న పాయింట్ అని చెప్పేసి మనం అదొకటి పెట్టుకొని వెళ్తే అది మనకి గుర్తు అనమాట. ఇది వచ్చేసి గోస్ట్ హౌస్ అని అంటారు. ఇదేంటంటే అప్పట్లో ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది ఉండేదంట, కానీ అప్పట్లో 1996లో ఇక్కడ పెద్ద ఫ్లడ్స్ అనేవి వచ్చి మొత్తం రైల్వే స్టేషన్ ఇవన్నీ కొట్టుకుపోయాయి. అండ్ ఇక్కడ చాలామంది ఇల్లులు కూడా ఉండేవంట, అవి కూడా మొత్తం కొట్టుకుపోయాయి అనమాట. సో దానికోసం అని చెప్పి దీనికి గోస్ట్ హౌస్ అని చెప్పి పేరు అయితే వచ్చింది. చూసారు కదా, ఇక్కడ అప్పట్లో ఉన్న ఆనవాళ్ళు చాలా వరకే ఉంటాయి. చిన్న చిన్న ఇల్లులు కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ పట్టాలు ఉంటాయి కదా, రైలు వెళ్తున్నప్పుడు పట్టాలు, అలాంటివన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక టెంపుల్ అనేది ఉంది, చూసారు కదా మీరు. ఇక్కడ కూడా శ్రీరాముల వారి పాదాలు ఇంకా శివలింగం మనకి దర్శనం ఇస్తాయన్నమాట. ఇక్కడ కూడా మనం దండం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఆటో డ్రైవర్ అనేవారు చూపిస్తారు. అంటే మనం ఎవరినైతే ఈ ప్లేసెస్ని విజిట్ చేయడానికి పెట్టుకున్నామో వాళ్ళు ఈ ప్లేసెస్ని కూడా చూపిస్తారనమాట. చూడండి, శ్రీరాముడు, లక్ష్మణుడు ఇంకా శివుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్టు మనకు అక్కడ పోస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా పాదాలు, రాముల వారి పాదాలు ఇక్కడైతే మనకి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇక్కడ కూడా వచ్చి చాలామంది దర్శించుకుంటారు. ఈ ప్లేస్లో కూడా మనకి చాలా హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారనమాట. మరి అంత ప్రైజెస్ అయితే చెప్పరు, బార్గెన్ చేసుకోవచ్చు, మనకి తక్కువ రేటుకు కూడా ఇస్తారనమాట. నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. అండ్ ఇవి ఏంటో అప్పట్లో బిల్డింగ్ అనుకుంటాను, చూసారా కింద నుంచి మీద వరకు ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి, రియల్గా చూస్తే ఇంకా అందంగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి సైడ్ నుంచి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి క్లియర్గా రైల్వే ట్రాక్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను రైల్వే ట్రాక్స్. అప్పట్లో వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇలా రాళ్ళతోని మొత్తం ఇసుకతోని కప్పిపడిపోయి మొత్తం పాడైపోయాయి. చూసారు కదా రైల్వే ట్రాక్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇలా మనకి రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ ఉండేదంట. సో అప్పట్లో కొట్టుకుపోవడం వల్ల ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏమీ లేదు. కానీ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇలాగ చిన్న చిన్న హట్స్ లాగా పెట్టి దీన్ని ఒక విజిటింగ్ ప్లేస్ లాగా పెట్టుకొని ఇక్కడ ఏంటంటే ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారనమాట. మనకి చుట్టుపక్కల చూసినట్లయితే ఇంకెక్కడ మనకి ఇల్లులు అలాంటివి ఏమి కనిపించట్లేదు, చూసారు కదా. అండ్ ఇక్కడ ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా అంతే అంట, మొత్తం ముందు వరకు బీచ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా శివుడిది ఒక గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ హౌసెస్ అన్నీ చూసారు కదా, అప్పటి వరదల్లో కొట్టుకుపోయిన హౌసెస్ ఇవన్నీ కూడా. ఇది కొంచెం లోపలికి ఉంటుంది, కానీ చూస్తే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి చాలా మంది రారు, అందుకే ఎంత ఖాళీగా ఉంది. అక్కడి నుంచి అటు చూసుకొని ఇంక అటు నుంచి అటే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది కూడా దగ్గరే, చూస్తే మనకి కొంచెం లోపలికి బయట అయితే ఏమీ లేవు, పాడుపడిపోయిన ఇల్లులే కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ మనకి యారో మార్క్ చూపిస్తున్నారు చూసారా, అటు వెళ్ళాలి అని చెప్పేసి. సో అటువైపు వెళ్తే మనకి ఏంటంటే శివుడు గుడి ఉంటుందన్నమాట. అండ్ మీకు అక్కడ క్లియర్గా చూస్తున్నట్లయితే రామసేతు అని ఒక వే కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఏంటంటే అది కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్ళారు రాళ్ళు అని చెప్పేసి ఒక ఆంచన అనమాట అది మనకి. ఇక్కడ నెమలి చూసారా ఎంత బాగుందో, పరిగెట్టుకుంటా వెళ్ళిపోతుంది మనుషులు చూసి. ఇక్కడ కూడా ఉంటున్నారు, కాకపోతే చాలా తక్కువ మంది అనమాట. మరి వీళ్ళు బిజినెస్ పర్పస్ ఉంటున్నారో మరి నిజంగానే ఇంట్లోనే ఉంటున్నారో తెలియదు. అండ్ ఈ లోపల వరకు వెళ్తే అక్కడ కూడా చూసారా ఇల్లులన్నీ పాడుపడిపోయి ఉన్నాయి. అండ్ ఆ గుళ్ళో ఒక స్వామీజీ ఉన్నారనమాట, మనకి ఇక్కడ నుంచే కనిపిస్తున్నారు. అండ్ ఇల్లులు చూసారు కదా మొత్తం అన్నీ కూడా పాడైపోయి ఎలా ఉన్నాయో. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ కూడా సముద్రం
అలలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా? చాలా నీట్‌గా, ప్రశాంతంగా, కామ్‌గా చాలా బాగుంది ఈ ప్లేస్. చాలా పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట. ఇది శివుడు గుడి. మనకి చూస్తున్నట్లయితే అక్కడ ఒక స్వామీజీ ఇంకొక ఆవిడ ఉన్నారు కదా! ఇది శివుడు గుడి అనమాట. దాని నుంచి కొంచెం ముందుకొస్తే ఇది పాత గుడి అనుకుంటాను. అప్పట్లో ఇది కంప్లీట్‌గా పాడైపోయింది అనుకుంటాను. సో, అందుకని చెప్పేసి ఇక్కడ ఆపేసి మళ్ళీ అక్కడ గుడిలాగా కట్టి అక్కడ శివుడిని ప్రతిష్ఠించారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం పాడుపడిపోయి ఉంది చూసారు కదా! అప్పట్లో అలల్లో కొట్టుకుపోయి మునిగిపోయింది అనుకుంటాను. సో, అందుకని చెప్పి ఇది ఇంకా చేయడమే మానేశారు. అక్కడ జనాలు కూడా ఎవ్వరూ లేరు. ఇది కరెక్ట్‌గా బీచ్‌కి ఆనుకొని అలా ఉందనమాట. చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట అక్కడ టెంపుల్ మాత్రం. అండ్ మనకి ఎండ కూడా అలానే ఉంది. చాలా ఎండ ఉంది ఆ ప్లేస్‌లో. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అంబేద్కర్ హౌస్ అనమాట. అండ్ అక్కడే మనకి ఏంటంటే ఇలా ఒక మార్కెట్ లాగా పెట్టారు. ఇది గవర్నమెంట్‌ది అన్నట్టు అనమాట. అంటే అంత ఎక్కువ ప్రైజెస్ ఉండవు అండ్ ఒరిజినల్‌వే దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ అన్నారు. అందుకని చెప్పి లోపలికి వచ్చి ఏమైనా తీసుకుందాం అని చెప్పి వచ్చాము. అండ్ ఇక్కడ తోలు బొమ్మలు లాంటివి అవి చూసారు కదా! మొత్తం చెక్కతోనే చేశారనమాట బొమ్మలన్నీ కూడా. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మేమైతే ఇలాగ కొన్ని టైప్స్ తీసుకున్నాము తోలు బొమ్మల్లోని. లైక్ ఏంటంటే ఒక విలేజ్ కల్చర్ లాగా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి తీసుకున్నాము ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఈ బొమ్మలు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో. అంటే పేర్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే దేవుడు బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. వినాయకుడి విగ్రహం మా ఆయనకి చాలా బాగా నచ్చిందంట. సో, తీసుకుందాము అని చెప్పి ఒకటే గోల లాస్ట్కి అయితే తీసేసుకున్నాము అది కూడానా. అది కంప్లీట్ మెటల్ 450 రూపీస్ పడిందనమాట ప్రైస్ మనకు వచ్చేసి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ అమ్మాయిలకి ఇంకా ఏంటంటే క్లిప్స్, హ్యాట్స్, ఇయర్ రింగ్స్, అబ్బాయిలకి పర్సులు, బెల్ట్లు, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా బాక్సులు, బొమ్మలు, ఇంకా చిన్నపిల్లలకి టాయ్స్ లాంటివి, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ మోడల్సే ఉన్నాయి. బొమ్మల్లో కూడా చెప్పాను కదా మీకు టాయ్స్, అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ గవ్వలతో చేసినవి, వాచెస్, పిల్లలకి బొమ్మ వాచ్లు అవి కూడా ఉన్నాయి అన్నమాట. పెద్దవాళ్ళకి కూడా వాచెస్ అనేవి ఉన్నాయి. నార్మల్వి, బ్రాండెడ్ కాదు. ఇంకా ఫుడ్ ఐటమ్స్లో ఏంటంటే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. స్పెక్స్ కూడా చూసారు కదా ఇక్కడ మనకి. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఏంటంటే నగలు, అమ్మాయిలకి నగలు సంబంధించినవి అలా ఉన్నాయి. ఇంకా హౌస్ హ్యాంగర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్ బాటిల్స్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ బొమ్మ వాచ్లు చూసారా, చిన్నప్పుడు మనకి ఉండేవి కదా, చాలా బాగున్నాయి. చూడగానే భలే అనిపించాయి అనమాట. చిన్న అమ్మాయిలకి వాచెస్ అన్ని ఇప్పుడు మీకు చూపిస్తుంది అమ్మాయిల వాచెస్ అనమాట. చాలా బాగుంది ఇది. ఇక్కడ చిన్న బటన్ లాగా ఉంది. అది ప్రెస్ చేస్తే బార్బీ అనేది పైకి వెళ్తుంది అనమాట. సేమ్ అలా అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్. అమ్మాయిలకి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. హార్స్, బార్బీ, ఇంకా మంచి టాయ్స్తోని చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు చూపిస్తున్నవి ఏమి 1 గ్రామ్ గోల్డ్ కాదు, కానీ చాలా బాగుందనమాట. మోడల్స్ అవన్నీ కూడా మంచిగా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా అంతే బాగుంది. ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. కానీ 1 గ్రామ్ గోల్డ్ అయినా మనం తీసుకుంటే వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కష్టం కదా. పేరు వచ్చేసి కలంసి షెల్ మార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. ఈ గుళ్ళో ఏంటంటే మనకి ఒరిజినల్వి రామసేతు రాయిలు అనేవి క్లియర్గా కనిపిస్తాయి. వాటర్లో తేలుతున్నట్టు కూడా ఉంటాయి అనమాట. ఎక్కడున్నవే ఒరిజినల్, ఇంకెక్కడున్నవి ఒరిజినల్ కాదు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అండ్ ఆ రాళ్ళు కూడా చాలా బరువైనవి. నిజంగానే మనకే అనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్లో మాత్రమే మనకు అవి క్లియర్గా కనిపిస్తాయి. రామసేతు రాయిలు. కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి ధనుష్కోడి వెళ్ళేటి వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి చూసారు కదా పంచముఖ ఆంజనేయ స్వామి నలుపు రంగులో ఏంటంటే చాలా బాగుంటారు అనమాట. చాలా హైట్లో ఉంటారు. అసలు ఫోన్లో కాకుండా, వీడియోలో కాకుండా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అండ్ అక్కడ నటరాజ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా విజిట్ చేయండి. ఇవన్నీ కూడా దగ్గరలోనే. లైక్ ఏంటంటే జస్ట్ ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ దూరంలోనే ఉంటాయి అనమాట. ఈ నటరాజ స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ కూడా చూసారు కదా, మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఆర్కిటెక్చర్, ఆ డిజైన్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ నటరాజ స్వామి కూడా చాలా బాగుంటారు అనమాట. మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత గ్రాండ్గా ఉన్నారో. స్వామి వచ్చేసి మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి వెంటనే దర్శనాలు అనేవి అయిపోతాయి. ఎందుకంటే అంత రష్ కూడా ఉండదు. చాలా ఖాళీగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా దర్శనాలు అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి రామ్ మందిర్ చూపిస్తారనమాట. ఇది శ్రీరాముల వారి గుడి. ఇది కూడా మనకి ఏంటంటే మీకు ముందు నేను వీడియోస్ చూసినట్లయితే అక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది. తమిళనాడు అన్నీ కూడా. ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ముందు చూపించిన టెంపుల్స్ వీడియోస్ కూడా చూడండి. చాలా బాగుంటాయి. అవి కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట తమిళనాడులో. సేమ్ ఈ ఆర్కిటెక్చర్ కూడా
ఆల్మోస్ట్ అలానే ఉంది. ఇది రామ్ మందిర్. అండ్ మీకు అటు చూసినట్లయితే చూసారు కదా, రామ్ సేతు, లక్ష్మణ్ సేతు అని చెప్పేసి ఉంటాయన్నమాట మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ టెంపుల్లో మనకి చూడడానికి బాగుంటుంది. గుడి పక్కన ఏంటంటే ఇలా మనకి ఒక లేక్లా ఉంటుంది, నదిలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ చూసారు కదా లక్ష్మణ తీర్థం అని చెప్పేసి, ఇదే అనమాట లక్ష్మణ తీర్థం అంటే లక్ష్మణ కుంద్ అని చెప్పేసి. అండ్ ఇంకొక వైపు వచ్చేసి రామ్ కుంద్. ఇలా మనకి ఈ ప్లేస్ అనేవి ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకృష్ణుడు వారిది టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో ఏంటంటే శ్రీకృష్ణుడు దర్శనమిస్తారనమాట. ఇందులో మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణుల వారు పుట్టినప్పటి నుంచి ఉన్న మొత్తం జీవిత చరిత్ర అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఒక చిన్న గుహల్లోగా ఉండేటట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే చూసారు కదా, శ్రీకృష్ణుడు కొండన ఎత్తిన ఈ ప్రదేశం చూడండి ఎంత మంచిగా మనకి కనిపిస్తుందో. అండ్ పక్కన ఏంటంటే 10 రూపీస్ టికెట్ అనమాట. మీకు జీవిత చరిత్ర మొత్తం కనిపిస్తుంది అని చెప్పాను కదా, సో దాని లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇదే వే అనమాట. మనకి ఇదంతా ఏంటంటే ఒక గుహలాగా ఉంటుంది. ఇక్కడ మనకి మన ఆంధ్రాలో ఏంటంటే విజయనగరంలో ఉంది కదా రాముల వారిది, రామనారాయణం అంటాము. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడిది మొత్తం జీవిత చరిత్ర అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం గుహతోని లైక్ గుహల్లో ఉండేటట్టు, పైకి మెట్ల మీద వెళ్ళేటట్టు ఉంటుందన్నమాట. లైటింగ్ అదంతా కూడా బాగానే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇవి చూసారా మనకి నిజంగా ఏంటంటే మంచిగా రాళ్ళ మీద ఎంత బాగా శిల్పాలతో చెక్కారో. శివుడు కూడా దర్శనం ఇస్తారనమాట. మనకి ఎంట్రన్స్లోనే శివుడు ఉంటారు. అండ్ ఇలా మనకి పైకి మెట్లతో వెళ్ళినట్లయితే మనకి వెళ్తున్నప్పుడే కనిపించేస్తుంది అనమాట మనకి. అండ్ అలా వెళ్తున్న దారిలోనే రాళ్ళ మీద ఏంటంటే ఇలా ఒక బొమ్మలతో చెక్కేటట్లు, ఇలా ఏంటంటే రాక్షసుల్లాగా, ఇంకా దేవుళ్ళవి ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చెక్కినవి అయితే ఉంటాయి. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. మనకి చుట్టూ తిరిగి వచ్చేసినప్పుడు మళ్ళీ మనం ఇలానే రావాలి. ఇది ఎండింగ్లో ఉన్నది. సో ఇది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి లోపలంతా ఎంత బాగుందో, ఎంత బాగా డిజైన్ చేశారో అని చెప్పేసి. మనకి ఇక్కడ ఏంటంటే విగ్రహాలతో చెక్కారనమాట. ఫొటోస్ అలాంటివి ఏమీ పెట్టి స్టోరీస్ పెట్టకుండా క్లియర్గా విగ్రహాలు చెక్కారు. చూసారు, ఈ శ్రీకృష్ణుడి జన్మం అనమాట. ఆయన జైల్లో పుడతారు కదా, సో అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడాన్ని మనకి ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మహావిష్ణువు దర్శనమిస్తారు. అది కూడా మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే విష్ణువి ఇంకొక రూపంలోనే మనకి జన్మనిచ్చారు కాబట్టి మహాశివుడు ఏంటంటే దర్శనం చేసుకుంటున్నట్టు కృష్ణుడిని ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అది యశోదమ్మ శ్రీకృష్ణుడి చేష్టలు చూసి ఆశ్చర్యపోయింది. మనకి ఇక్కడ ఆ బొమ్మల రూపంలో కనిపిస్తుంది అనమాట. ఉట్టిలో ఉన్న వెన్నను దొంగలిస్తున్నప్పుడు యశోదమ్మ చూసి మందలిస్తున్నట్లు ఇక్కడ మనకి ఎంత బాగా చెక్కారో చూసారు కదా, బొమ్మలతోని ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయో. శ్రీకృష్ణుడు 5 పడగల నాగపాముతోని యుద్ధం చేస్తారు కదా, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే అనమాట. అంత బాగుంది. అద్దాల మేడ అనమాట మొత్తం అంతా కూడా. మధ్యలో ఏంటంటే రాధాకృష్ణ ఇంకా చుట్టూ గోపికలు ఉంటారు. ఎంత బాగుందంటే ఈ ప్లేస్ అంతా బాగుందనమాట. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. చూసారు కదా మీకు క్లియర్గా అక్కడ ఏంటంటే రాధాకృష్ణులు మధ్యలో దర్శనమిస్తున్నట్టు, చుట్టూ గోపికలు ఉండి వాళ్ళకి నమస్కరిస్తున్నట్లు, ఎంత బాగా బొమ్మలతో అసలు ఎంత మంచిగా ఎలా చెక్కారో అనిపించింది. ఎంత బాగుంది కదా ఇది. ఇక్కడ కృష్ణుడు గోపికలతోని నాట్యం చేసేటట్టు, కృష్ణుడు రాధా ఇంకా గోపికలు వీళ్ళందరూ నాట్యం చేసినట్టు. ఇక్కడ ఏంటంటే ద్రౌపది వస్త్రాభరణం అనమాట. ఇక్కడ విష్ణుమూర్తి సేవ తీరుతున్నట్టు, లక్ష్మీదేవి కాళ్ళు పడుతున్నట్టు విగ్రహాలు. ఇది మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నట్లు, మనకి అర్జునుడు శ్రీకృష్ణుని నిజస్వరూపాన్ని తెలుసుకొని ఆయనకి దండం పెడుతున్నట్లు కూడా చూపిస్తున్నారనమాట. ఇక్కడ మనకి వాల్మీకి వినాయకుడికి మహాభారతం కోసం బోధిస్తూ ఉంటే ఆయన మహాభారతాన్ని రచించారు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. సో అది కూడా మనకి ఇక్కడ ఏంటంటే బొమ్మల రూపంలో చాలా క్లియర్గా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి అన్నమాట. చూడ్డానికి అసలు చాలా బాగుంటాయి. మనకి 2 కళ్ళు సరిపోవన్నమాట. మొత్తం అన్ని బొమ్మల రూపంలో మనకి ఏంటంటే ఇంత బాగా డిజైన్ చేసి, ఇంత బాగా చెక్కి అసలు ఇలా ఎలా చెక్కారా అనిపిస్తుంది అనమాట మనకి చూస్తుంటే. అంత బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చాలా మంచిగా. ఎవరికైనా చదువు రాకపోయినా, చదవలేని వాళ్ళైనా సరే ఈ బొమ్మల్ని చూసి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అక్కడ ఏంటి అనేది. మహాభారతాన్ని చదవలేకపోయిన వాళ్ళైనా సరే వీటిని చూసి క్లియర్గా వాళ్ళు కృష్ణుడి జీవిత చరిత్ర మొత్తాన్ని మంచిగా తెలుసుకోవచ్చు. అంత బాగా డిజైన్ చేశారనమాట ఇక్కడ మనకి. అండ్ పక్కనే మనకి కృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది. అది అదే 10 రూపీస్ మనం ఛార్జ్ చేస్తారన్నాను కదా, అదంతా చూసి వచ్చేసిన తర్వాత ఈ టెంపుల్లోకి వెళ్తారు. అసలు ఈ టెంపుల్ అయితే రియల్గా చూడడానికి ఉందండి. నిజంగా ఎంత బాగుందంటే మొత్తం అద్దాల మేడ అనమాట. ఆ బొమ్మలు కూడా అద్దాలతో చేశారు. ఎంత బాగుందో అసలు.
ఫోన్ వీడియోలో కాదు, రియల్గా చూస్తే అసలు ఇంకా మనకు అక్కడ నుంచి రావాలనిపించదు. అసలు ఇది ఎలా కట్టారు అన్నంత బాగా అనిపిస్తుంది అనమాట మనకి చూడడానికి. అంత బాగుంటుంది మనకి ప్లేస్, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి రాధాకృష్ణులు దర్శనమిస్తారు. వాళ్ళు కూడా ఎంత బాగున్నారంటే ఆహా, నాకైతే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది, అక్కడే చూస్తూ ఉండాలనిపించింది. ఆ చుట్టూ కూడా చూసారు కదా కృష్ణుడివి చిన్న చిన్న అంటే చిన్న చిన్న చేష్టలు చేసేటప్పుడు వెన్న దొంగిలించడం, ఇంకా ఫ్రెండ్స్తో ఉండడం, గోపికలతో ఉండడం, ఇలాంటివన్నీ కూడా అద్దాలతోనే డిజైన్ చేశారనమాట. ఇది చుట్టూ కూడా చూడండి ఎంత బాగుందో మనకి. అసలు వీడియోలోనే ఎంత మంచిగా కనిపిస్తుందంటే రియల్గా చూస్తే ఇంకెంత బాగా కనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి కదా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.